పల్నాడు జిల్లా వినుకొండలో తొక్కిసలాట జరిగింది. ఆర్టీసీ బస్టాండ్లో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. సంక్రాంతి పండగ సెలవులు ముగియడంతో సొంతూళ్లకు బయలుదేరారు వేలాది మంది జనం. అయితే బస్ ఎక్కేందుకు ఒక్కసారిగా జనం ఎగబడ్డారు. దీంతో బస్టాండ్లో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. పండగ సెలవులు ముగియడంతో జనాలంతా కూడా వాళ్ళ సొంతూళ్లకు పయనమవుతున్న వేళ వేలాది మంది ఒక్కసారిగా బస్టాండ్లోకి రావడం, అలాగే రైల్వే స్టేషన్లోకి రావడంతో రద్దీ నెలకొంటుంది. ఈ క్రమంలోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అటు విద్యా సంస్థలు, ఆఫీసులు తిరిగి తెరుచుకుంటున్నాయి. ఊళ్ళకు వెళ్ళిన వారంతా మళ్ళీ పట్నం బాట పడుతున్నారు. ఈ క్రమంలో బస్సులు, రైళ్లలో ప్రయాణికులు రద్దీ భారీగా కనిపిస్తుంది. టోల్గేట్ల దగ్గర కూడా కిలోమీటర్ల వేర వాహనాలు క్యూ కడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక బస్ స్టాండ్లలో ఒక్కసారిగా ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన పరిస్థితి. పండుగ సెలవులు ముగియడంతో వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ గ్యారేజ్ దగ్గర ఈ రద్దీ చోటు చేసుకుని దీంతో ఈ ఘటన జరిగింది. తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. విజయవాడకు వెళ్లే బస్ ఎక్కే క్రమంలో ప్రయాణికుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు బస్సులు లేక రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్లో ప్రయాణికులు అటు పడిగాపులు పడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఒక్కసారి ఆ వినుకొండలో ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా ఆ రద్దీ చూడండి, ఎంత భారీ సంఖ్యలో జనాలు అక్కడ బస్సుల కోసం వేచి చూస్తున్నారు మనకు అర్థమవుతుంది. ఒక్కసారిగా పండుగ సెలవులు ముగియడంతో ఇక ఆదివారం దాకా చాలామంది వాళ్ళ సొంతూళ్ళలో లేదా బంధువుల ఇళ్లలో గడిపిన వాళ్ళంతా అక్కడ నుంచి మళ్ళీ తిరిగి ఉద్యోగాలకు లేదా పనికి వాళ్ళ గమ్యస్థానాలకు వెళ్తున్న క్రమంలో, పండుగ నుంచి తిరిగి వెళ్తున్న క్రమంలో ఆ రద్దీ ఒక్కసారిగా ఏపీ వ్యాప్తంగా ఇదే రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా వినుకొండలో జరిగిన తొక్కిసలాట ఇది. ఒకసారిగా ఆర్టీసీ బస్సులో ఎక్కేందుకు ప్రయాణికులు జనం ఎగబడి తోసుకోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ దృశ్యాలు చూద్దాం. ఏపీలోని 2 వేర్వేరు ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగాయి. పల్నాడు జిల్లా వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర బస్ ఎక్కే క్రమంలో ఈ తొక్కిసలాట జరిగింది. ఘటనలో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పండగ సెలవులు పూర్తి కావడంతో బస్టాండ్లో రద్దీ నెలకొంది. ఈ క్రమంలోనే విజయవాడ వైపు వెళ్లే బస్సు వచ్చింది. బస్సు ఎక్కేందుకు ప్రయాణికులు ఒక్కసారిగా పోటీ పడడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. మరోవైపు ఆర్టీసీ డ్రైవర్కి ఫిట్స్ రావడంతో విజయనగరం జిల్లాలో మరో బస్సు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే. దీంతో ఇక ఈ 2 ఘటనలు చోటు చేసుకున్నాయి. సంక్రాంతి పండుగ పూర్తయింది. ఇక ఈ పండుగకు ఊరెళ్ళిన వాళ్ళందరూ తిరిగి వాళ్ళ గమ్యస్థానాలు చేరుకుంటున్నారు. పండగ జ్ఞాపకాలను నింపుకొని సొంతూర్ల నుంచి పయనమవుతున్న క్రమంలో ఒక్కసారిగా బస్సులు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ఈ 2 పబ్లిక్ రవాణా వ్యవస్థల్లో కూడా రద్దీ నెలకొంది. ఇక ఏపీలో అయితే ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉండడంతో ఎక్కువ మంది బస్సుల వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి. క్రమంలోనే పల్నాడు జిల్లా వినుకొండలో అయితే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు ఎక్కేందుకు ప్రయాణికులు పోటీ పడడంతో తొక్కిసలాట జరిగి నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ గ్యారేజ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. పండుగ సెలవులు పూర్తి కావడంతో తిరుగు ప్రయాణాలతో బస్టాండ్లు రద్దీకి నెలకొన్న పరిస్థితి. ఈ క్రమంలోనే విజయవాడ బస్సు ఎక్కేందుకు ఆ సమయంలో ప్రయాణికుల మధ్య తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డ పరిస్థితి కనబడుతోంది. అంతకుముందు విజయనగరం జిల్లాలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదం, డ్రైవర్కు ఫిట్స్ వచ్చి అక్కడ 87 మందితో ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదం ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. దాని తర్వాత మళ్ళీ వినుకొండలో ఈ బస్సు రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగిన ఘటన ఇది రెండవది. దీంతో ఏపీలో 2 ఘటనలు జరిగాయి. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు, ఎంత రద్దీ ఉందో. ఇది కేవలం వినుకొండ, గుంటూరుకే లేదా పల్నాడు జిల్లాకే పరిమితం కాలేదు, అన్ని చోట్ల ఇదే పరిస్థితి. ఏపీ వ్యాప్తంగా ముఖ్యంగా సంక్రాంతి పండుగకు ఊరెళ్ళిన ప్రజలంతా కూడా ఒక్కసారిగా మళ్ళీ సొంతూళ్లకు లేదా వారి గమ్యస్థానాలకు తిరుగు పయనం అవుతున్న క్రమంలో, ఎందుకంటే అన్ని సెలవులు ముగిశాయి, వాళ్ళ పనులు నిమగ్నమయ్యే క్రమంలో వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకుంటున్న క్రమంలో ఏపీ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. విజయవాడ, గుంటూరు, ఉత్తరాంధ్ర అన్ని ప్రాంతాల్లో అటు నెల్లూరు వరకు కూడా ప్రతి చోట ఇదే పరిస్థితి. గోదావరి జిల్లాలో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, విపరీతమైన రద్దీ ఉంది. దీంతో
దానికి తోడు అసలే ఇప్పుడు ఉచిత బస్సు రవాణా సౌకర్యం ఉంది మహిళలకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. ఇక్కడ వినుకొండలో కూడా అదే జరిగింది. విజయవాడ వైపు వెళ్లేందుకు బస్సు ఎక్కుతున్న క్రమంలో ఒకసారిగా తోపులాట తొక్కిసలాట జరిగింది. రైట్. ఇక ఈ ప్రమాదంలో 4 తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించి అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. మా ప్రతినిధి మణి ఉన్నారు. మణి, వినుకొండలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి దృశ్యాలు చూస్తున్నాం. తొక్కిసలాట ఎందుకు జరిగింది అంటే ఒక్కసారిగా రద్దీ విపరీతంగా కనిపిస్తోంది. ఏపీ వ్యాప్తంగా మొత్తం అన్ని చోట్ల ఇదే పరిస్థితి. కూడా మొత్తం ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, అన్ని కూడా ప్రయాణికులతో కిచకట్లు ఆడుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో అంటే వాస్తవానికి ఇంతవరకు 18వ తేదీ వరకు సెలవులు ఉంటాం. నేటి నుంచి కూడా అటు కళాశాల విద్యార్థులు కావచ్చు, లేదంటే పండుగ వచ్చినటువంటి వారంతా కావచ్చు, తమ గమ్య స్థానానికి తిరిగి మళ్ళీ ఊళ్ళకు ప్రయాణిస్తున్న నేపథ్యంలో నిన్న అమావాస్య కావడంతో ఈ రోజు అంతా కూడా ప్రయాణాలు ఎక్కువగా పెట్టుకున్న పరిస్థితి కనిపించింది. ప్రతి ఒక్కరు కూడా ఊళ్ళ నుంచి సంక్రాంతి పండుగ వెళ్ళిన వారంతా కూడా ఈ రోజు ఎక్కువగా తిరుగు ప్రయాణం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బస్ స్టాండ్లు కావచ్చు, రైల్వే స్టేషన్ అన్ని కూడా పూర్తిగా ప్రయాణికులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే పల్నాడు జిల్లా వినుకొండ ఆర్టీసీ బస్ స్టాండ్ లో ప్రయాణికులు రద్దీ కారణంగా బస్సు ఎక్కే క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో ఈ ఘటనలో 4 గాయపడినట్లు కూడా తెలుస్తుంది. అంటే వినుకొండ నుంచి విజయవాడ వెళ్లేందుకు బస్సు ఎక్కుతున్న క్రమంలో ప్రతి ప్రయాణికులు అంటే చిన్నారులు, విద్యార్థులు, అదేవిధంగా మహిళలు కూడా ఎక్కువగా ఉండటంతో ఒక్కసారిగా విజయవాడ బస్సు ఎక్కేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఒకరినొకరు తోసుకుంటున్న విషయాన్ని మనం చూసాం కూడా. అయితే ఈ నేపథ్యంలో బస్సు కొంచెం ముందుకు కదిలిన నేపథ్యంలో ఒక్కసారిగా వాళ్ళంతా కూడా కింద పడిపోయారు. 4కి చివరి గాయాలు, వారన్నీ కూడా పట్టణం ఆసుపత్రికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనలో ప్రాణాపాయం లేనప్పటికీ కూడా గాయాలు పాలవటం, అదేవిధంగా రద్దీ ఎక్కువ ఉండటంతో కొంతమంది పడిపోయిన పరిస్థితి కూడా కనిపించింది. వెంటనే పోలీసులు సమాచారం అందుతున్న పోలీసులు అక్కడ చేరుకునే పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. మరోవైపు ఆర్టీసీ అధికారులు కూడా అక్కడ చేరుకునే ప్రయాణికులను అంటే రద్దీ లేకుండా ఒకరికి తోపు నోట్ లేకుండా బస్సులు ఎక్కించే ప్రయత్నం కూడా చేసిన పరిస్థితి కనిపించింది. అంటే ముఖ్యంగా బస్సులు ఎక్కువ శాతం బస్సులు నడుస్తున్నప్పటికీ కూడా అటు రైళ్లను ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేశారు. కానీ ఈ రోజు ఎక్కువగా ప్రయాణాలు చేసుకోవడం, నిన్న అమావాస్య కావడంతో చాలా మంది ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఒక్కసారిగా అందరూ కూడా ప్రయాణికులు అటు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ రావడంతో రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే వినుకొండ ఘటన కూడా జరిగింది. ప్రస్తుతానికి గాయపడిన వారిని ఆసుపత్రిలో చికిత్స అందింది. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణాపాయం లేనప్పటికీ కూడా ఇంకా ఈ రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు ప్రత్యేక చర్యలు తీసుకుని ప్రయాణికులు పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ మణి. సో పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వార్త చూస్తున్నాం. బస్టాండ్లో పెద్ద ఎత్తున ఈ జనాలు చేరుకోవడంతో ఒక్కసారిగా ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. అయితే ఈ క్రమంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి ఏపీ వ్యాప్తంగా. ఎందుకంటే తిరుగు పయనమయ్యారు. ఇట్స్ ఎ లాంగ్ వీకెండ్. ఈసారి ఈ పండగ సెలవులు ఎక్కువ రోజులు తీసుకున్నారని చెప్పాలి. లాంగ్ వీకెండ్ వచ్చింది. ఎందుకంటే ఒక వారం మొత్తం 18వ తేదీ దాకా సెలవుల్లోనే గడిపారు చాలామంది. తిరుగు పయనం అవుతున్న క్రమంలో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా రద్దీ. అందరూ ఒకేసారి నిన్నంతా అమావాస్య ఉంది. అమావాస్య రోజు ప్రయాణాలు చాలామంది పెట్టుకోలేదు. తర్వాత రోజే ఎక్కువ మంది ప్రయాణాలు పెట్టుకుంటున్నారు. అంటే హైదరాబాద్ రావాల్సిన వాళ్ళు వచ్చారు. ఆ క్రమంలో కూడా భారీగా ట్రాఫిక్ జామ్, కిలోమీటర్ల మేర రద్దీ రోడ్లపై, హైవేపై. అసలే హైవేపై ముఖ్యంగా ఈ మరమ్మతులు జరుగుతున్నాయి. కొన్ని ఫ్లైఓవర్ నిర్మాణాలు అక్కడ. దీంతో పంతంగి టోల్ ప్లాజా దగ్గర మనం కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనాలకు సంబంధించిన దృశ్యాలు చూస్తాం. ఇక పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బస్సుల్లో ఫ్రీ బస్ సౌకర్యం కాబట్టి ఎక్కువ మంది బస్సులు యూజ్ చేస్తున్నారు. దాంతోపాటు అంటే మహిళలు, దాంతోపాటు అటు ట్రైన్లలో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి కిక్కిరిసిపోయిన పరిస్థితి. దీంతో ఇవన్నీ ఇలా ఉంటే ఓవైపు ప్రైవేటు వాహనాలు కూడా ఈసారి, అలాగే బైకులపై కూడా దాదాపు 5,000కు పైగా బైకులు ఏపీ వైపు అటు ఇటుగా వెళ్ళినట్టుగా చెప్తున్నారు. అంటే ఇదంతా కూడా పండగకు వెళ్ళిన జనం ఇదంతా కూడా. ఇంకా వేలాది సంఖ్యలో వాహనాలు దాదాపు పండగకు ముందు ఒక్కొక్క రోజు దాదాపుగా 80,000, 90,000 అలా వాహనాలు కూడా వెళ్ళిన పరిస్థితి. మళ్ళీ ఇటువైపు కూడా రిటర్న్లో కూడా అంతే పరిస్థితి. ఇలా విపరీతమైన రద్దీ. అయితే ఇక్కడ ఏపీలో ప్రతి చోట ఇదే పరిస్థితి. విజయవాడ, గుంటూరు ఇక్కడికే పరిమితం కాలేదు. రాజమండ్రి ఆ బస్టాండ్ కాంప్లెక్స్లో జనాలు రద్దీ ఎక్కువైపోయి వెయిట్ చేస్తున్నారు గంటల తరబడి. ఆర్టీసీ అధికారులు ఎక్కువగా బస్సులు వేయమని, కేటాయించమని వాళ్ళంతా కూడా కోరుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడ సరిపడా
బస్ సౌకర్యం అన్ని ప్రాంతాలు వేయాలి కాబట్టి ఆర్టీసీ అధికారులు కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు, అన్ని చోట్లకి వేస్తున్నారు. రద్దీ ఎక్కువసారి వేల సంఖ్యలో రోడ్లపైకి జనాలు వస్తే కనుక ఇదే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ అధికారుల అలసత్వం కూడా మనం అలసత్వం అని చెప్పలేము, ఎందుకంటే ఎక్కువ పరిమితికి మించి ప్రయాణికులు వస్తే వాళ్ళు కూడా అడ్జస్ట్ చేస్తున్నారు చాలా వరకు. కానీ ఫ్రీ బస్ సౌకర్యం కాబట్టి ఎలాగో జనాలు దీన్ని ఆశ్రయిస్తున్నారు. సో అది పరిస్థితి. ఇలా ప్రతి చోట వైజాగ్ ఏపీ వ్యాప్తంగా అన్ని చోట్ల ఇదే పరిస్థితి. అన్ని రీజియన్లో ఆర్టీసీ కూడా ఏర్పాట్లు బాగానే చేస్తుంది. కానీ ప్రయాణికులు రద్దీ ఎక్కువడంతో ఇదిగో తొక్కిసలాట. కాస్త వెనక ముందు అటు ఇటు అయినా సరే వెళ్ళొచ్చు, జాగ్రత్తగా వెళ్ళండి. అనవసరంగా ప్రతి చోట ఇదే పరిస్థితి. టెంపుల్స్కి వెళ్ళినా, బస్ స్టాండ్లలో వెళ్ళినా, ఇంకెక్కడ వెళ్ళినా అనవసరంగా ఈ తొక్కిసలాటలు తోపులాటలతో ప్రాణాల మీదకి తెచ్చుకోకండి దయచేసి. మేము వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాం. ఎందుకంటే మన దగ్గర ప్రతి ఏదైనా కూడా ఇదిగో ఈ అతి అనేది ఉంటుంది చూడండి, దాంతో అతి లేదా అత్యాశ, మేమే ముందెళ్ళాలి, మేమే తొందరగా రీచ్ అవ్వాలనో లేదో ఎవరి సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు, తప్పలేదు. కానీ దాంట్లో ఎక్కువగా ఇలాంటి దుందుడుకుతనం ఉంటే ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు ఈ తొక్కిసలాట్లో 4 తీవ్రంగా గాయపడ్డారు. ఇంకేదైనా అనుకోని ఘటన జరిగితే ఊపిరాడక ఇంకేదైనా వార్త వినాల్సి వస్తే ఎంత దారుణంగా ఉండేది, సిల్లీగా ఉంటుంది ఇలాంటి విషయాలు. మన దగ్గర ఇదే పరిస్థితి. క్రికెట్ మ్యాచ్లు అయినా తొక్కిసలాటే, దేవుడి దర్శనాలు వెళ్ళిన తొక్కిసలాటే, బస్ స్టాండ్లో వెళ్ళిన తొక్కిసలాటే, రైల్వే స్టేషన్లో వెళ్ళిన తొక్కిసలాటే. అరే బాబు, ఎందుకు? జాగ్రత్తగా వెళ్ళండి. పండగ బాగానే జరుపుకున్నారు కదా, వారం రోజుల పాటు నింపాదిగా ఇళ్లలో కూర్చొని ఎంజాయ్ చేశారు కదా, మరో గంట అటు ఇటుగా వెళ్తే తప్పేంటి? ఓ పూట ఆలస్యంగా వెళ్తే తప్పేంటి? విడతల వారిగా రండి అంటే ఈ మాట చెప్తే అందరికీ సహించదు. అదేదో మీకు తెలుస్తున్న సమస్య అక్కడ ఉంటే అంటారేమో బహుశా. కానీ అలా కాదు, తొక్కిసలాటలు జరుగుతాయి, ప్రాణాలు పోతాయి అనవసరంగా. కాస్త పద్ధతి, ఎందుకంటే ఈ రకమైనటువంటి ఈ వ్యవహారాలు అన్నీ కూడా ప్రాణాల మీదకి వస్తాయి. ఇందుకే మీకు మీ వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాం, అప్రమత్తంగా ఉండండి. అనవసరంగా ప్రాణాలు పోతాయి. తొక్కిసలాట్లో ఇంకేదైనా జరగరాని జరిగితే ఊపిరాడక కాళ్ళ కింద పడి తొక్కుంటూ పోతే ఇదిగా ఉంటుంది. మన ఇండియాలో ఇదే పరిస్థితి. పబ్లిక్ మీటింగ్లు, దైవ దర్శనాలు, క్రికెట్ మ్యాచ్లు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, తొక్కిసలాట జరిగి జనాలు అనవసరంగా ప్రాణాల మీద తెచ్చుకుంటారు. జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ఓ పూట అటు ఇటు అయినా పర్వాలేదు, ఏం నష్టమేం లేదు. జాగ్రత్తగా వెళ్ళండి. లేదంటే మీకు వచ్చిన బస్సులను బట్టి క్రమశిక్షణగా వెళ్ళండి. ఇది ఎవరికి చెప్తే డైజెస్ట్ కూడా చేసుకోలేరు. మీరుంటే తెలుస్తుంది అక్కడ అంటారేమో బహుశా, కానీ అది కరెక్ట్ కాదు. అక్కడ జాగ్రత్తగా క్రమశిక్షణతో వెళ్తే ఈ తొక్కిసలాట జరిగేది కాదు. ఈ తొక్కిసలాట తీవ్రత పెరిగితే ఇంకా ఎలాంటి వార్త చదవాల్సి వచ్చేదో. అందుకే చెప్తున్నాను, ఒక రకంగా ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండండి. వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాం. ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఆర్టీసీ అధికారులు కూడా దానిపై విచారణ చేస్తున్నారు. ఇంకా వీళ్ళని ఎక్కువ బస్సులను అడ్జస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరేమంటారు ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ తొక్కిసలాట్లు తోపులాట్లు నివారించాలంటే ఎలాంటి క్రమశిక్షణ పాటించాలి, దయచేసి ఒకసారి మీరు కూడా మీ అభిప్రాయం చెప్పండి. థ్యాంక్ యూ. అదే వెళ్తుంది సార్. ఈరోజు నిన్న అమావాస్య అని, ఆదివారం అమావాస్య అని నిన్న కాలేజీకి వద్దంటే ఆగిపోయింది బాబు. అందుకని ఈరోజు సోమవారం కాలేజీ గుంటూరు బస్సు ఎక్కిద్దామని వచ్చాను సార్ బస్ స్టాండ్కి. వస్తే మామూలుగా 2-3 బస్సులు లోనా నుంచి, ఒక బస్సు లోనా నుంచి లోనాకు పంపించి గేట్ దాటి లోనా పంపించి ఎక్కిస్తున్నారు సార్. 2-3 బస్సులు అట్నే ఎక్కినాక నేను సరే తర్వాత పోదాలేమని 2 బస్సులు కాక ఎక్కల. 3వ బస్సు 4వ బస్సు ఎక్కుదామని ఇంకా వెళ్ళాను సార్. నేను ఆ గేటు, మనం ఎక్కే గేట్లు ఉంటాయి కదా సార్, ఆ గేట్లు 2 గేట్లు ఇటు పట్టుకున్నా సార్. 2 డోర్ కాడ గేట్లు, అది కడ్డీలు. ఆ కడ్డీలు పట్టుకునేటప్పుడు డ్రైవర్ వచ్చేసి ఇంకా స్పీడ్గా లాగిచ్చింది. లాగిచ్చేళ్ళకి ఆ డోర్కి వచ్చేసి డోర్ గుద్దుకుంది సార్. చెయ్యి డోర్ గుద్దుకోవటంలో విరిగిపోయింది చెయ్యి. అది సార్ జరిగింది. ఒక 4-5 తగ్గినాయి సార్ ఆడవాళ్ళకి అందరికి. అందరు కోట్లు కట్టి కొంతమంది జేసీ హాస్పిటల్లో పోయారు. నిన్న మా కొడుకు ఉండి ఫోన్ చేస్తే ఇది